మనకి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి అందుతున్నాయి. జూబ్లీ హిల్స్ కి సంబంధించి చాలా క్లియర్ మ్యాండేట్ అనేది కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కి వస్తోంది. గాంధీ భవన్ లో సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఇక బీహార్ కి సంబంధించి చూస్తే బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు వెనుకంజలో ఉన్నట్టుగా మనకి అందుతున్నటువంటి ఈ అప్డేట్స్ ని బట్టి తెలుస్తోంది. తేజస్వి యాదవ్ తో పాటుగా తేజ్ ప్రతాప్ యాదవ్ ఇద్దరు కూడా వెనుకంజలో ఉన్నారు. ఓవరాల్ గా 243 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ అయితే ఎన్డీఏ క్రాస్ అయింది. 189 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. 50 స్థానాలకే మహాగఠబంధన్ పరిమితమైంది. జేఎస్పీ 0 స్థానాల్లో ఉంది. ముందంజలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా లేదు. అదర్స్ అందులో ఇంక్లూడింగ్ ఎంఐఎంఏ 4 స్థానాల్లో ఉన్నాయి. సో సురేష్ గారు, జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు తబ్ తక్ హోగా బీహార్ మే లాలు అన్నారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కంటెస్ట్ చేయట్లేదు. ఆయన ఇద్దరు పిల్లలు కూడా ట్రైలింగ్ లో ఉన్నారు. ఇద్దరు వెనకంజలో ఉన్నారు. వన్ ఇస్ ఫ్రమ్ ఆర్జేడీ, వన్ ఇస్ రెబల్ క్యాండిడేట్. నాట్ ఆర్జేడీ మీద పోటీ చేయట్లేదు దాని మీద. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కవిత గారు ఇదే టైంలో 8 బైపోల్స్ నడుస్తుంది కంట్రీలో. ఒకటి మీరు ఆల్రెడీ చెప్పారు జూబ్లీ హిల్స్ గురించి. బగ్దామ్ అని చెప్పి కశ్మీర్ లో దెర్ ఇస్ అ బైపోల్ నడుస్తుంది. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఇస్ బిహైండ్. నేషనల్ కాన్ఫరెన్స్ వెనక ఉన్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ 5th రౌండ్ దే డౌన్ బై 1500 votes, 1521 votes వెనకబడినారు. సో దట్ ఈస్ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ ఓడిపోతే దెన్ ఇట్స్ అ బిగ్ థింగ్. జమ్మూ వైపు నగ్రోటాలో బీజేపీ లీడింగ్ బై 24,500 votes అయిపోయింది. 11 rounds ఇస్ కంప్లీటెడ్ అక్కడ. మూడోదేమో జార్ఖండ్ ముక్తి మోర్చా యాజ్ ఎక్స్పెక్టెడ్ 7,000 votes లీడ్ చేస్తున్నారు. 4వ రౌండ్ ఫినిష్ అయ్యేదాకా. దిస్ ఇస్ ద కాన్స్టిట్యున్సీ కాల్ ఘట్సీలా. దాని తర్వాత మిజోరాంలో అక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ లాల్ తెలంగాణ ఆయన గెలిచేశారు, ఆల్రెడీ అయిపోయింది. దంపా కాన్స్టిట్యున్సీ నుంచి. ఒడిశాలో నౌపాడా కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీ జై ధోలాకియా ఇస్ లీడింగ్ బై 33,000 votes ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th round. అంటే నవీన్ పట్నాయక్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ఫినిష్డ్ అనమాట అక్కడ. అండ్ పంజాబ్లో తరణ్ నుంచి బైపోల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ చేస్తున్నారు. శిరోమణి అకాలీదళ్ 2nd పొజిషన్లో ఉన్నారు. 7,000 votes తోని లీడ్ చేస్తున్నారు అక్కడ. రాజస్థాన్లో అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అది అంటా అనే ఒక కాన్స్టిట్యున్సీ ఉంది అక్కడ. లాస్ట్ ఎలక్షన్ 2023లో కన్వర్ లాల్ మీనా గెలిచారు. అదే స్థానంలో ఈసారి ఇండిపెండెంట్గా బహుశా ఆయన కొడుకు ఉండొచ్చింది, నరేష్ మీనా పోటీ చేస్తున్నారు. ఆయన 2nd పొజిషన్లో ఉన్నాడు. బీజేపీ 3వ పొజిషన్ పోయింది రాజస్థాన్లో. అంటే క్యాండిడేట్ సెలక్షన్ మన జూబ్లీస్లో మాట్లాడుతూ ఉంటాం చూడండి, క్యాండిడేట్ సెలక్షన్ తప్పైంది బీజేపీ. ఇది కూడా బహుశా అదే ఉండొచ్చు. నరేష్ మీనా 2nd పొజిషన్ ఉన్నాడు. కాంగ్రెస్ ఇస్ లీడింగ్ దే. ప్రమోద్ జైన్ భయ్యా 6,000 ఓట్లతోని 9వ రౌండ్లో లీడ్ చేస్తున్నారు. 20 రౌండ్లు ఉన్నాయి మొత్తం. బీజేపీ 3వ స్థానంలో ఉంది, 23,000 ఓట్లు. అంటే ఆల్మోస్ట్ డౌన్ బై 9,000 votes. క్యాండిడేట్ సెలక్షన్ రాంగ్. ఆఫ్ కోర్స్ జూబ్లీ హిల్స్ గురించి మేము మాట్లాడు. సో 8 కాన్స్టిట్యున్సీస్ ఉన్నారు. మన లేటెస్ట్ పొజిషన్ చూస్తే బీహార్ ఏరియా బై ఏరియా చూసుకుంటే వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది బీహార్లో. దట్ రీజన్లో మొత్తం 25 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 21 స్థానాల్లో బీజేపీ లీడ్ చేస్తున్నారు. 21. ఎప్పుడు బీహార్లో ఇంత వన్ సైడెడ్ కాంటెస్ట్ ఎప్పుడు జరగదు. ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా క్యాస్ట్ వైజ్ ఓటింగ్ జరిగింది. ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ ఆర్జేడీకి వెళ్తుంది. ప్యూర్ ముస్లిం ఓట్ ఉంటే అది ఒక్కసారి ఓవైసీ కన్నా లేకుంటే కాంగ్రెస్కి వెళ్తుంది. కుర్మీలు న్యాచురల్లీ అది నితీష్ కుమార్ గారికి వెళ్తుంది. ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ మాంజీ గారికి, బ్యాక్వర్డ్ క్లాస్ చిరాగ్ పాస్వాన్. భూమిహార్ ఫార్వర్డ్ క్యాస్ట్ అండ్ బిట్ ఆఫ్ ఓబీసీ బీజేపీకి వెళ్తుంది. కానీ ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్ ఎక్కడ సీమాంచల్ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. సీమాంచల్ ఏరియాలో మైనారిటీ డామినేషన్ అక్కడ. కిషన్ గంజ్ కాన్స్టిట్యున్సీలో 60% ముస్లిమ్స్ ఉన్నారు, 60%. అది మిగతా కాన్స్టిట్యున్సీలో అంతా 43, 44, 30 అని ఉన్నాయి. సీమాంచల్లో 20, మొత్తం ఏరియాలో 24 కాన్స్టిట్యున్సీలో 20లో బీజేపీ లీడ్ చేస్తున్నారు. అంటే హిందూ కన్సాలిడేషన్ హెస్ హ్యాపెండ్ దేర్. అంటే ఇదే ఓవైసీ గారు ఎన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతే ఇవాళ సాయంత్రం 7 దాకా మనకు తెలుస్తుంది. కానీ ఆయన యాజ్ ఆఫ్ నౌ హీస్ గాట్ 1.5% ఆఫ్ ద టోటల్ ఓట్. లాస్ట్ టైం ఆయనకి 1.4% వచ్చింది. ఓవైసీ గారికి స్ట్రాటజీ అర్థం చేసుకోవాలి మనం. ఔరంగాబాద్ వెళ్ళి గెలిచారు సీట్ మహారాష్ట్రలో. ఆయన చార్మినార్ పార్టీ నుంచి ఆల్ ఇండియా పార్టీ ఆయనకి ట్రై చేస్తున్నారు. హీ వాంట్స్ దట్. అస్సాంలో వెళ్ళి పోటీ చేశారు. అక్కడ ఆల్రెడీ ఏఐయుడిఎఫ్ ఉన్నది, బద్రుద్దీన్ జజ్మల్ది. అక్కడ వెళ్ళి కూడా ఓట్ కట్ చేశారు. బీజేపీ బీ టీం అంటారు. ఒకసారి అనిపిస్తుంది కరెక్ట్ అని, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఓట్ కట్ చేస్తున్నాడు కాంగ్రెస్ది. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు అలయన్స్ పెట్టుకోలేదు. ఈ డింట్ ఈవెన్ ఆస్క్ ఫర్ అన్ అలయన్స్. ఇక్కడ బీహార్లో కావాలంటే బహుశా వీళ్ళు 5 సీట్లు ఇస్తుండే ఆయనకి, కానీ వద్దు మాకు అలయన్స్ వద్దు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో అలయన్స్ పోటీ చేస్తున్నారు, అక్కడేమో బీహార్లో వెళ్ళి. ఓకే, నౌ కమ్ టు కోషీలో 13 సీట్లలో ల్యాండ్ స్లైడ్. 12 సీట్లలో ఎన్డీఎస్ లీడింగ్, 1 సీట్లోనే కాంగ్రెస్. తిరిహద్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ చంక్ అనమాట బీహార్లో.
64 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 54లో బీజేపీ అంటే ఎన్డీఏ లీడ్ చేస్తుంది. 10 సీట్లోనే మహాగఠబంధన్ లీడ్ చేస్తుంది. మిథిలాంచల్ 46 స్థానాలు, 35 బీజేపీ లీడింగ్, 11లో కాంగ్రెస్ అంటే ఎంజేపీ. మగధ్లో 49 ఉంది. 49లో 37లో బీజేపీ లీడింగ్, 12లో మహాగఠబంధన్. ఇప్పుడు ఏమైందంటే దీంట్లో అనాలిసిస్లో ఎందుకంటే మనం నౌ వీఆర్ ఇన్ ద 6th రౌండ్లో ఉన్నాం మన బీహార్లో. కాంగ్రెస్ వాళ్ళ ఓట్ షేర్ ఘనంగా పడిపోయింది, కంప్లీట్ పడిపోయింది. దాంతో ఏం చేశారంటే ఆర్జేడీ ఓటు కూడా గుంజుకున్నారు కిందికి. అటువైపు రామ్విలాస్ పాస్వాన్ పార్టీ అంటే ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ లీడ్ చేసిన పార్టీ లాస్ట్ 28 స్థానాల్లో ఆ జేడీయూ ఓట్లు తీసుకెళ్ళిపోయారు లాస్ట్ టైం. ఆ ఓట్లతోనే ఓడిపోయారు జేడీయూ లాస్ట్ టైం. చాలా తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు. ఈసారి ఆ 28 జేడీయూకి యాడ్ అయింది. కానీ ఆయన కూడా యాజ్ ఆఫ్ నౌ ఆయన పార్టీ చూస్తే 22 స్థానాలు, విచ్ ఇస్ ద రికార్డ్. అండ్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఇట్ విల్ బి చిరాగ్ పాస్వాన్ అని ఆల్రెడీ చెప్పేశారు. ఐఎమ్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ నెక్స్ట్ 5 years ఇన్ బీహార్. నితీష్ కుమార్ గారి హెల్త్ చూస్తే నవీన్ పట్నాయక్ గారు లాగానే ఆయన కూడా ఈజ్ నాట్ రియలీ కీపింగ్ వెల్. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా హాఫ్ వే త్రూ వచ్చారు క్యాంపెయిన్లకి. ఒకసారి మోదీ గారు దిగిన తర్వాత ఆయన కూడా వచ్చారు. దానికన్నా ముందు అసలు నితీష్ కనిపించలేదు ఎక్కడ. సో ఐ థింక్ బహుశా 3 సంవత్సరాల తర్వాత హీ విల్ కైండ్ ఆఫ్ రిటైర్ అండ్ చిరాగ్ పాస్వాన్ని బీజేపీ తీసుకొస్తారు. ఒక షిండే ఎక్స్పెరిమెంట్ కూడా బహుశా బీహార్లో కండక్ట్ చేస్తారు. చిరాగ్ పాస్వాన్ని పెట్టుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత జేడీయూని కర్ణాటకలో ఎట్లా పక్కన తెప్పేశారు మొత్తం, జేడీఎస్ని, అదే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు దేవగౌడ ఎక్కడ, కుమారస్వామి ఎక్కడ అంటే ఎవరికి తెలియదు. అక్కడ మండ్యా పార్టీ లేకుండా చేసేసారు. బహుశా అదే ఎక్స్పెరిమెంట్ బీహార్లో రిపీట్ చేస్తారు. ఎవ్రీవేర్ ఫడ్నవీస్ షిండేని రీప్లేస్ చేశారు. ఇదే స్ట్రాటజీ బహుశా బీహార్లో నెక్స్ట్ 10 yearsలో 2030-35లో జరిగే ఎలక్షన్లో బీజేపీ తీసుకొస్తారని డెఫినెట్గా నా ఆన్సర్ ప్రకారం అయితే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. సాయి శేఖర్ గారు, యాక్చువల్గా జూబ్లీ హిల్స్కి సంబంధించి చూస్తే గతంలో మనం ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకున్నాం. ఎగ్జిట్ పోల్ అనేది ఎగ్జాక్ట్ పోలా కాదా అనుకున్నప్పుడు మళ్ళీ ఎగ్జిట్ పోల్ అనేది సరైనటువంటి అంచనాలను ఇచ్చింది అనిపిస్తోందా? మెజారిటీ ఎలా ఉంది అనిపించింది? యాక్చువల్గా ఏ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యాయని మీరు అనుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ తప్పు. ఓకే, అందరూ 3%